హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్. దత్తాత్రేయుడు గురించి కొన్ని విషయాలు. దత్తాత్రేయుడిని మనం గురువుగా భావిస్తాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. అందుకే ఈయనని త్రిమూర్తి అని కూడా అంటారు. ఈయన విగ్రహంలో 3 తలలు 6 చేతులు ఉంటాయి. ఈయన తల్లిదండ్రులు అత్రి మహాముని, అనసూర్యదేవి. దత్తపురాణం అనే అద్భుత గ్రంథం ఉంది. ఎత్తిపోతల అనే దత్తక్షేత్రంలో మధుమతి సమేత ఏకముఖి దత్తుడు ఉన్నాడు. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. శ్రీపాద శ్రీవల్లభులు కలియుగంలో దత్తాత్రేయుని మొదటి అవతారం. ఈయన పిఠాపురంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు అప్పల రాజశర్మ, సుమతి మహారాణి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే అద్భుత గ్రంథం ఉంది. కురుపురం, పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభులు నివసించిన ప్రదేశం. నృసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయుని 2వ అవతారం. ఈయన తల్లిదండ్రులు మాధవ, అంబా భవాని. ఈయన జన్మస్థలం మహారాష్ట్రలోని కరంజాలో జన్మించారు. శ్రీ గురు చరిత్ర అనే అద్భుత గ్రంథం ఉంది. ఈయననే శ్రీగురుడు అని కూడా అంటారు. గాన్గాపురంలో శ్రీగురుడు నివసించారు. శ్రీగురుని పాదుకలు, సంగమము, ఇంకా కపిలేశ్వర ఆలయము, అష్టతీర్థాలు మొదలైనవి చూడదగినవి. మాణిక్య ప్రభు దత్తాత్రేయుని 3వ అవతారం. మాణిక్య ప్రభు 1857లో ఫస్ట్ ఇండియన్ వార్లో పాల్గొన్నారు. ఆయన తల్లిదండ్రులు మనోహర్ నాయక్, భయాదేవి. బీదర్ జిల్లాలోని మాణిక్య నగర్లో సమాధి చెందారు. స్వామి సమర్థ దత్తాత్రేయుడిని 4వ అవతారం. ఈయన మహారాష్ట్రలోని అకల్కోటలో నివసించారు. ఈయనని అకల్కోట స్వామి అని కూడా అంటారు. ఈయన దత్త సాంప్రదాయానికి చెందినవారు. స్వామి సమర్థ జీవిత చరిత్రలో ఎన్నో లీలలు, బోధనలు ఉన్నాయి. సాయిబాబా దత్తాత్రేయుడు 5వ అవతారం. అసలు పేరు, తల్లిదండ్రులు, పుట్టిన స్థలం సరైన సమాచారము లేదు. ఈయన షిరిడిలో నివాసం ఉన్నారు. 1918 అక్టోబర్ 15న సమాధి చెందారు. బాబాగారు వెలిగించిన ధుని, వాడిన వస్తువులు ఇప్పటికీ షిరిడిలో ఉన్నాయి. సాయి సచ్చరిత్ర అద్భుతమైన గ్రంథం. శ్రీ గురు చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, దత్తపురాణం, సాయి సచ్చరిత్ర, సాయి లీలామృతం. ఈ గ్రంథాలని 7 days మనం పారాయణం చేయవచ్చు. దీనిని సప్తాహ పారాయణం అని కూడా అంటారు. ఈ గ్రంథాలలో ఎన్నో లీలలు, బోధనలు ఉన్నాయి. మనకి నచ్చిన గ్రంథం నుంచి రోజుకి ఒక్కొక్క అధ్యాయం చొప్పున చదవవచ్చు. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాగీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానంద పాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృపాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకండ శ్రీ విజయీ భవ. చోపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీమదకండ
మదకండా శ్రీ విజయీ పిటికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ నాకు అందరూ సపోర్ట్ చేయండి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీ